హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మ బదులు నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక షార్ట్ అప్లోడ్ చేసా. ఆడ చూడండి అనేం నేనేం చెప్పను, ఎందుకంటే ఇప్పుడే చెప్తాను. ఎందుకంటే మా అమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను చేస్తున్న వాయిస్ ఓవర్. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే, అక్కడ మా చెల్లి, మా అమ్మ, మా అక్క కాలేజ్ అడ్మిషన్కి వెళ్ళారు. అక్కడ పక్కనే ఒక నర్సరీ ఉంది కాబట్టి అక్కడ చూడనీకి వెళ్ళారు. అట్లనే కొనుక్కొని కూడా వచ్చారు. అక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి, లైక్ పూలు, పండ్లు, కూరగాయలు, చాలా ఆకుకూరలు, చాలా రకాలు ఉన్నాయి. మా అక్క ఇంకా రేపటి నుంచి కాలేజీకి వెళ్తుంది. ఇంకా 7 నుంచి 7 వరకు అక్కడే ఉంటుంది. మేము ఇంకా ఇంట్లో 5కే వస్తాం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అక్కకి ఇంకా కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు. తను MBBS తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇంకా తను చాలా కష్టపడాలి కాబట్టి ఇంకా ఫోన్ ముట్టుకోకూడదు, ఆ ఫోన్ మనకే అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్సే కాదు, ఆ టైప్స్లో డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది మా చెల్లెలు, కనిపించేది అబ్బాయిలా కనిపిస్తుంది కానీ తన అమ్మాయి. ఇక్కడ షోకేస్ పీస్ చెట్లు కూడా ఉన్నాయి. మా మా అమ్మకి షోకేస్ పీస్ చెట్లు ఇష్టం కూడా కాబట్టి తెచ్చుకేయింది. అక్కడ ఏ కార్నర్ చూసినా ఒక్క వింటేజ్ వైబ్స్ లేదా అస్థెటిక్ వైబ్స్ వస్తున్నాయి. అక్కడ చాలా అందంగా ఉన్నాయి అన్ని చెట్లు, చాలా పెద్దగా కూడా ఉంది. మళ్ళీ సెంటర్లో ఒక పాండ్ లాంటిది ఒకటి పెట్టారు. అక్కడ ఇంకా మంచిగా ఉంది, చాలా క్లీన్గా ఉన్నాయి అక్కడ. మా చెల్లి కోతి పనులు చేయనికి ఫస్ట్ ఉంటుంది. అక్కడ వాటర్తో ఆడుతుంటే మా అమ్మ ఇంకా ఆడి నుంచి అడుస్తుంది, ఆడకువే అని, కానీ అట్లనే ఆడుతుంది. ఇది మా మేడ్ నాగమ్మవ. మేము ఎక్కడికి పోయినా ఆమెను తీసుకొని వెళ్తాము. అదొకటి మాది ఫ్యాంటసీ. ఆ తర్వాత ఇదే కాదు ఇంకా చాలా ఉంది, మేమే చూడలేదు, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, టెంకాయ చెట్లు ఉన్నాయి. ఇక్కడ అలా చూసాక ఇంకా కొంచెం దూరం వెళ్ళాక అక్కడ సరస్వతి చెట్టు ఉంది, ఐ మీన్ ఆకుంది. మా అమ్మ కొంచెం కోసుకొచ్చా అంటే కోసుకోకూడదు అనేలోగా ఇంకా మా అమ్మకి కోపం వచ్చి కొనేసింది అది చెట్టు. ఇంకా అక్కడ అడుగుతుంది. ఇది కూడా షోకేసే. అక్కడ ఒక్కొక్క టైప్ ఒక్కొక్క చెట్టు సైడ్ బై సైడ్ చాలా నీట్గా పెట్టుకున్నారు. ఇక్కడ మామిడికాయ సీజన్ అయిపోయినా కూడా మామిడికాయ చెట్లు అమ్ముతున్నారంటే ఏం చేయాలి. అక్కడ సరస్వతి చెట్టు కూడా ఆడే ఉంది. కావాలంటే డైరెక్ట్గా వాళ్ళు నీళ్ళ మీద పెంచుతున్నారు, వాటర్ మీద. అంటే ఇంకా మా అమ్మ బాయ్ చెప్తుంది, బాయ్.